హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా, తక్కువ ఖర్చుతో, సేఫ్‌గా నీటిని శుద్ధి చేసే హోమ్‌మేడ్ వాటర్ ఫిల్టర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. ఫిల్టర్ కోసం మనకు అవసరమయ్యే సామాగ్రి ఏంటంటే, ఒక ప్లాస్టిక్ బాటిల్, చిన్న చిన్న రాళ్ళు, ఇసుక, చార్కోల్ అంటే బొగ్గు మన ఇంట్లోనే దొరుకుతది బొగ్గు, కొన్ని రాళ్ళు. సో, మన ఇంట్లోనే దొరికే ఈ ఈజీగా దొరికే వాటితో వాటర్ ఫిల్టర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనమైతే చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఈ వాటర్ ఫిల్టర్ చేసుకోవాలి అంటే ముందుగా మనం వాటర్ బాటిల్‌ని మధ్యలోకైతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చివ్వరన, చివ్వరన నేను కొద్దిగా అయితే కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకున్న బాటిల్‌లో మనమైతే వీటన్నిటిని లేయర్స్‌గా ఒక్కొక్కటిగా అయితే పెట్టబోతున్నాం ఫ్రెండ్స్. సో నేనింకా బాటిల్ కట్ చేసుకొని దానికి క్యాప్‌కి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టాను. సో వాటర్ అయితే ఇలా అయితే వస్తుంది బయటికి. సో ముందుగా ఈ వాటర్ ఫిల్టర్ చేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనమైతే కాటన్ కొద్దిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాటిల్ లోపల కాటన్ అయితే పెట్టుకోవాలి. సో ఇలా కాటన్ పెట్టేసుకున్న తరువాత ఇసుకైతే ఒక లేయర్‌గా పోయాల్సొస్తుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఇసుకైతే ఏస్తున్నాను. సో మనం తీసుకున్న ఐటెమ్స్ అన్నిటిని ఒక్కసారి నీట్‌గా వేడి నీళ్ళతో కడుక్కుంటే వాటిలో ఉండే దుమ్ము, బ్యాక్టీరియా మొత్తము వెళ్ళిపోతది. హాట్ వాటర్‌లో కడుక్కోవడం బెటరు. సో నేనైతే నీట్‌గా అయితే కడుక్కున్నా. చూసాను కదా! ఫస్ట్ కాటన్ అయితే పెట్టా. తర్వాత ఇసుక లాంటిది చాలా చిన్న చిన్న రాళ్ళైతే వేస్తున్నాను. నెక్స్ట్ లేయరు. సో ఇసుక అయితే వేశా నేను. సో నెక్స్ట్ ఈ బొగ్గులైతే వేయాలి ఫ్రెండ్స్. సో ఈ బొగ్గులైతే నేను ఇంట్లోనే మనకి ఇంటి దగ్గరే దొరుకుతాయి కదా! సో నేచురల్‌గా బొగ్గులైతే ఏస్తున్నాను. సో ఇలాగా ఒక గ్లాస్‌లో అయితే తీసుకోండి. ఎందుకంటే ఫిల్టర్ మీరు గ్లాస్‌లో పడిన తర్వాత మనకైతే తెలుస్తది గదా! అది ఎంత క్లీన్ అయింది ఏంటి అని జెప్పేసి. సో నెక్స్ట్ ఫైనల్‌గా నేనైతే రాళ్ళైతే ఏస్తున్నాను ఫ్రెండ్స్. సో మొత్తం మనం వాటర్ బాటిల్స్‌లో లేయర్స్‌గా ఇలా కాటను, ఇసుక, బొగ్గు, చిన్న చిన్న రాళ్ళు, కంకర రాళ్ళు వేసిన తర్వాత నేను ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకొని దాన్ని కంప్లీట్‌గా డర్టీ వాటర్ లాగా అయితే చేశా ఫ్రెండ్స్. చూస్తున్నారు గదా! ఎంత డర్టీగా ఉన్నాయో. సో ఈ వాటర్ అయితే మనం పోస్తే కిందకి ఎంత మాత్రం ఫిల్టర్ అవుతది అది చూద్దాం దీంట్లో. సో నీరైతే కంప్లీట్ డర్టీగా ఉంది. మొత్తం రెడ్‌గా ఉంది గదా! చూద్దాం మనం ఇప్పుడు పోసి దాంట్లో ఎంత ఫిల్టర్ అవుతదో చూద్దాం ఫ్రెండ్స్. సో మళ్ళీ నేను ఇంకో గ్లాస్ అయితే పోస్తున్నాను. కంప్లీట్ డర్టీ వాటర్. ఓకే. ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాము. వాటర్ ఎలా నాకైతే ఇప్పుడు వాటర్ క్లియర్‌గా కనిపిస్తుంది. సో నేనైతే కంప్లీట్ డర్టీ వాటర్ రెడ్ కలర్‌లో ఉండే వాటర్ అయితే పోసాను గదా! బట్ గ్లాస్‌లో చూస్తున్నారు గదా! ఎంత క్లీన్‌గా అయితే వాటర్ వస్తుందంటే వావ్! సక్సెస్ ఫ్రెండ్స్. మన ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకునే హోమ్‌మేడ్ వాటర్ ఫిల్టర్ అయితే నేనైతే తయారు చేశాను. చూస్తున్నారు గదా! వాటర్ అయితే చాలా క్లియర్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే నేను తెచ్చిన డర్టీ వాటర్ ఇది. ఈ వాటర్‌నే నేనైతే లోపలికి పోసాను. సో ఇటు సైడ్ చూస్తే మీరు ఇది ఫిల్టర్ అయ్యి వచ్చిన వాటరు. ఇది చూడండి ఎంత క్లీన్‌గా ఉందో. ఇది ఫిల్టర్ అయ్యి వచ్చిన వాటరు. ఈ డర్టీ వాటర్‌కి, ఫిల్టర్ వాటర్‌కి మీరే చూడొచ్చు. సో మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే మనమైతే వాటర్ ఫిల్టర్ అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్‌గా నేనైతే ఇంట్లోనే మనం వాటర్ ఫిల్టర్ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిచ్చాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఇంట్లోనే హోమ్‌మేడ్ వాటర్ ఫిల్టర్ అయితే తయారు చేసుకున్నాను. సో ఇంకేముంది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో చేసుకోండి. ఎందుకంటే నేను చేయబోయే ఇలాంటి ఇంట్లోనే చిన్న చిన్న ప్రాజెక్టులు మీకైతే డైరెక్ట్‌గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.